ప్రార్థన చేసుకుంటాం. దేవుడైన మా పరలోకపు తండ్రి, మీ కొందరములు స్తోత్రములు చెల్లించుకుంటాము. ఎంతవరకు నీ సజీవమైన రెక్కల చాటున నన్ను భద్రపరిచినారు. దాని కొరకై మిమ్మల్ని స్తుతిస్తాం. ఈ ఉదయకాల సమయంలో ఉపవాస ప్రార్థన కొరకై నీ సన్నిధికి చేరవచ్చే భాగ్యము మీరు మాకు దయచేసిన దాన్ని బట్టి ప్రభా, ఈ దినమంతటి కొరకై, ఈ పరిచర్య అంతటి కొరకై నీ పాదమును ఆశ్రయిస్తాను. మీ సహాయం దయచేసి ప్రభా, ఈ పని బహు గొప్పది. ఈ పని చేయడానికి కావలసిన కృప, ప్రభా, సామర్థ్యము మీరు దయచేస్తామని మీ సన్నిధిలో ప్రార్థిస్తాను. మీరు ఏమన్నదే, మీరు సహాయపడింది నేనేమీ చేయను. కనికరించి నన్ను మీ పునరుద్ధాన శక్తితో నింపి నీ పరిచయను కొనసాగించుని కొరకై సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థిస్తాను. నా ఆలోచన బట్టి, నా అలవాటును బట్టి, నా సామర్థ్యాన్ని బట్టి ఈ పని చేయలేదు. ప్రభావాన్ని కనికరించి వాటి నుంచి నన్ను విడిపించి నీ కృప చేత ఆవరించి ప్రభా, ఈ పరిచయను కొనసాగించుని కొరకై సహాయపడుతున్నాయి. ప్రభా, పాటలు పడే సమయము, ఒప్పుకోలు వర్తమాన సమయము, ఒప్పుకోలు ప్రార్థనా సమయము, ప్రభా, మరి పాటలు పడే సమయము, ప్రార్థన వర్తమాన సమయము, ప్రార్థించే సమయం దీర్ఘకరంగా ఉంచుతాము. మీ సన్నిధిలో ప్రార్థిస్తాం. మేము ఎలా మొదలుపెట్టాలో తెలియపరుస్తుంది. ఆత్మ తానే ఉచ్చరింప సత్యముగానే మురుగులతో మొదలుపెడుతుండగా ప్రభా, ఆత్మతో ఏకీపించి ప్రార్థించినట్లుగా సహాయపడుతున్నాయి. నీకు ఇష్టమైన ప్రార్థన మా నోటి నుండి కొరకే సహాయపడుతున్నాయి. ఏది విడిచిపెట్టలేకపోతా ఉన్నామో ప్రభా, దాన్ని విడిచిపెట్టిన కొరకై ఈ దినమైన మీరు మాకు సహాయపడుతున్నామని ప్రార్థిస్తారు. దాని వైపు చూడుకున్నట్లు మీరు మాకు సహాయపడుతున్నామని కూడా మీ సన్నిధిలో ప్రార్థిస్తారు. యథార్థమైన ఒప్పుకోలు మీ సన్నిధిలో చేయని కొరకే మీ సహాయం దయచేస్తారు. పాటల పాటలో కూడా నీ అభిషేకం అనుగ్రహిస్తాడు. ప్రభా, నా తల ముందు ముడుతున్నాడు ప్రభా, మరి కాని సంగతి నుంచి విడిపిస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థిస్తాం. ఈ రీతిగా ఈ వారం అంతా మీరు మాకు సహాయపడుతూ వచ్చారు. ఎన్నో ప్రత్యేకమైన గుడికలు కార్యక్రమం ఉన్న కారణాన్ని బట్టి నిన్నటి దినం కూడా బేతనీయులు యవనస్తుల గుడికలు మీరు సహాయపడుతూ వచ్చారు. నివాసుడు పాల్ విజయ్ కుమార్ గారు మీ వందనములు. ఆయన తెచ్చి మీరు వాడుకున్న దాన్ని బట్టి మీ వందనములు. మళ్ళీ రాత్రి ప్రయాణమై క్షేమంగా ఇంటికి చేరడానికి ఇచ్చిన కృపను బట్టి మీకు బేతనీ సంఘాన్ని ప్రార్థిస్తా ఉన్నాం. అన్ని చోట్ల నుంచి నీ బిడ్డలు ఎవరి బిడ్డలు రాగలిగినారు. మీ వందనములు. ఆయా ప్రాంతం నుంచి దైవ సేవకులు ఇచ్చినారు. వారితో మిమ్మల్ని స్తుతిస్తారు. ప్రభువైపు నేను మీ నామను గణపరచడానికి మాకు చేసిన సహాయం బట్టి వందనములు. రాత్రి సమస్యలను బేతనీయులు ప్రత్యేకమైన కూడి కలిగి ఉండడానికి ఇచ్చిన కృపను బట్టి ఈ దినము మీరు ఈ ఉపవాస ప్రార్థనకు సహాయపడు కనికరించి కృపను విస్తరింపజేస్తామని మీ సన్నిధిలో ప్రార్థిస్తారు. ఆది నుంచి అంతవరకు ప్రయత్నించి నడిపిస్తారు. సకాలంలో చేరువచ్చిన పరిశుద్ధుల కొరకు నీ వందనములు. ఇంకెవరైతే రావాలనుకుంటున్నారు, మార్గ మధ్యలో ఉన్నారు, విచిత్రంలో ఉన్నారు, వారిని సకాలంలో మీ సన్నిధికి తోడుకురమని ప్రార్థిస్తారు. ప్రాముఖ్యంగా కాన్ఫరెన్స్లో కొంతమంది వెంబడిస్తూ ఉన్నారు. శాంతి కొరకు, సరోజనాటి కొరకు, నవీశ్రీ కొరకు ప్రార్థిస్తారు. ఇంకెంతో మంది బిడ్డలు గమనిస్తూ ఉన్నారు. ఆయా పనులను బట్టి ఆయా చోట్ల ఉన్నారు. వారిని జ్ఞాపకం చేసుకునండి, సహాయపడుతున్నారు. ప్రాముఖ్యంగా సోదరత్నమాటి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. ఆమె ఈ దినం ఎన్నో పనులు ఉన్నాయి. ప్రభావ కొత్త పైకి రావాలని సహాయం దయచేస్తారు. ప్రభావ ఈ చిత్రం నెరవేరుతామని మీ సన్నిధిలో ప్రార్థిస్తాం. బయటకు ఈ సమయం దేవునికరంగా వస్తుంది. ఇలాగూ ఎవరైతే ఈ దినం ఉపవాస ప్రార్థన గురించి చేరువస్తూ ఉన్నారో వారికి కూడా విజ్ఞాపన చేస్తాం. బ్యానర్జీ వారిని ప్రార్థిస్తా ఉన్నాం. ఉపవాస ప్రార్థనలు మీరు వారికి సహాయపడు ప్రభును విస్తరింపజేస్తున్నాను మీ సన్నిధిలో ప్రార్థన. మరోసారి నా కాలంలో గొంతులు ముడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం ప్రార్థించి అడిగి ప్రతిమాలు వెలిగించున్నాము తండ్రి. ఆమేన్.
పాట సంఖ్య 405. పాట సంఖ్య 405. పాత పుస్తకాల్లో 352. తెలుగు నీ హృదయ ద్వారంబు నేడే ప్రభు యేసునందే రక్షణ కలదు. నిర్లక్ష్యముగా జీవించనేలా, నిర్లక్ష్యముగా జీవించనేలా వేచియున్నది తీర్పు నీ కొరకై. పరమునాకే గూట తాయాత్తపడుము దేవుని హృదయమును. జన్మంబుతోనే పాపి నీవు, నీతిమంతుణ్ణి లేడు. జన్మంబుతోనే పాపి నీవు, నీతిమంతుణ్ణి లేడు. కామక్రోధాలు మోహ పాపపురాగులియే. కామక్రోధాలు మోహ పాపపురాగులియే. దేవుని హృదయ ద్వారంబు నేడే ప్రభు యేసునందే రక్షణ కలదు. నిర్లక్ష్యముగా జీవించనేలా, నిర్లక్ష్యముగా జీవించనేలా వేచియున్నది తీర్పు నీ కొరకై. పరమునాకే గూట తాయాత్తపడుము దేవుని హృదయంబును. ధర్మ కర్మాల వస్త్రంబు నీవు కప్పుకొన్నదాగవు. ధర్మ కర్మాల వస్త్రంబు నీవు కప్పుకొన్నదాగవు. నీ పాపము కడిగి నీతిగా తీర్చే ఔషధం ఏమీ లేదు. నీ పాపము కడిగి నీతిగా తీర్చే ఔషధం ఏమీ లేదు. దేవుని హృదయ ద్వారంబు నేడే ప్రభు యేసునందే రక్షణ కలదు. నిర్లక్ష్యముగా జీవించనేలా, నిర్లక్ష్యముగా జీవించనేలా వేచియున్నది తీర్పు నీ కొరకై. పరమునాకే గూట తాయాత్తపడుము దేవుని హృదయమును. తెలియదు నీకు నీ మరణ దినము, నిశ్చంతగా నుండెదవా. తెలియదు నీకు నీ మరణ దినము, నిశ్చంతగా నుండెదవా. పాప ఫలితము నరకమేనుము, విడిపించెడి వారు వారు. పాప ఫలితము నరకమేనుము, విడిపించెడి వారు వారు. దేవుని హృదయ ద్వారంబు నేడే ప్రభు యేసునందే రక్షణ కలదు. నిర్లక్ష్యముగా జీవించనేలా, నిర్లక్ష్యముగా జీవించనేలా వేచియున్నది తీర్పు నీ కొరకై. పరమునాకే గూట తాయాత్తపడుము దేవుని హృదయంబును. పాపము వలన నీ
జీవితమును నష్టపరచుకుందువా పాపము వలన నీ జీవితమును నష్టపరచుకుందువా భరింపలేని నరకాబాధ ఎప్పేగా నీ ఫలితము భరింపలేని నరకాబాధ ఎప్పేగా నీ ఫలితము దేవుని హృదయ ద్వారం నేడు ప్రభు యేసునందే రక్షణ కలదు నిర్లక్ష్యముగా జీవించనేలా నిర్లక్ష్యముగా జీవించనేలా వేచియున్నది తీర్పు నీ కొరకై పరమున దిగుట కాయత్తపడుము తిరుని హృదయమును పాపపు శిక్ష నీదయ్యుండా నిన్ను రక్షింపనించే పాపపు శిక్ష నీదయ్యుండా నిన్ను రక్షింపనించే సిలువా శ్రమలు భరించెనేసు నీకై రక్తము కార్చెగా సిలువా శ్రమలు భరించెనేసు నీకై రక్తము కార్చెగా దేవుని హృదయ గుణేడే ప్రభు యేసునందే రక్షణ కలదు నిర్లక్ష్యముగా జీవించనేలా నిర్లక్ష్యముగా జీవించనేలా వేచియున్నది తీర్పు నీ కొరకై పరమున దిగుట కాయత్తపడుము తిరుని హృదయాంబును ఒప్పుకొనుము నీ పాపములను అపరాధినంచు వేడు ఒప్పుకొనుము నీ పాపములను అపరాధినంచు వేడు తరువాతమందు నిన్ను రక్షణ నొందేరవు తన రక్తమందు కడుగును నిన్ను రక్షణ నొందేరవు దేవుని హృదయ ద్వారంబునేడే ప్రభు యేసునందే రక్షణ కలదు నిర్లక్ష్యముగా జీవించనేలా నిర్లక్ష్యముగా జీవించనేలా వేచియున్నది తీర్పు నీ కొరకై పరమున దిగుట కాయత్తపడుము తిరుని హృదయాంబును మన పరిశుద్ధ గ్రంథముల నుండి ఒక్కరు కొరకై కీర్తన గ్రంథము 139వ కీర్తన. కీర్తన గ్రంథము 139వ కీర్తన 24 వచనాన్ని మనం అందరము కలిసి చదువుకుంటాం. కీర్తన గ్రంథము 139వ కీర్తన 24 వచనం.
కాన్ఫరెన్స్లో ఉన్న వారు కూడా దేవుని వాక్యాన్ని చదువుతున్నారు. కీర్తన గ్రంథము 139వ కీర్తన 34. నీకు ఆయాసకరమైన మార్గము నా యందునదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపించుము. ఇదే భాగాన్ని మనం అందరము కలిసి స్పష్టంగా, బిగ్గరగా, అర్థవంతంగా, ప్రార్థనాపూర్వకంగా చదువుతాం. పాత నిబంధనలు 525వ పేజీ. నీకు ఆయాసకరమైన మార్గము నా యందునదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపింపు. ప్రభు సహాయం కొరకు ప్రార్థన చేసుకుంటాను. ప్రియమైన మా పరలోకపు తండ్రి, మీ వందనములు స్తోత్రములు చెల్లించుకుంటాము. వాటి ద్వారా నీ నామమును మహిమపరచు ఇచ్చిన కృపను బట్టి మీకు మా హృదయం తెరిచి కొరకే సహాయపడుతుంది. దానిలో ఉండే కాని సంగతుల నుంచి విడిపించబడి కొరకే కృపను గ్రహిస్తుంది. మానవులము అపవిత్రమైన కథల వ్యక్తుల మధ్య నివసించేవారు. ఎన్నో సంగతులు వింటా ఉన్నాం, చూస్తూ ఉన్నాం. మరి వాటిని నుంచి విడిపిస్తుంది. అవన్నీ కాని వాటిని విడిపించి నీ రక్తంతో ఉన్న కడిగి పరిశుద్ధులుగా పవిత్రులుగా ఉండడం కొరికే సిద్ధపరుస్తుంది. వాటి ద్వారా నీ నామం మైపరిచే భాగ్యం మీరు మాకు అనుగ్రహించిందని చదవని లేఖన భాగముల ద్వారా మాతో మాట్లాడు. వచ్చిన వారికి నీ మందరం కాన్ఫరెన్స్లో వారు ప్రార్థిస్తాం. వారి ఆసక్తిని బట్టి, వారి సమర్పణ బట్టి కూడా నీకు వారు శోభను ప్రేమించడానికి ఇచ్చిన కృపను బట్టి కూడా మేము స్తుతిస్తాం. నీ నామం పేరిట శోభను కొరికే వారు చేసిన ప్రతి ఉపకారం కొరకు నీ మందరం వారికి రావాల్సిన దీవుని కూడా దయచేస్తుంది. బయటకు ఈ సమయం దీవుని కార్యక్రమం ఇస్తుంది, క్షేమం దయచేస్తుంది, నీకు నడిపింపు దయచేస్తాడు. నా ఆలోచన నా తన గురించి తప్పిస్తాడు. యేసునామం ప్రార్థించి వెళ్తున్నాము తండ్రి, ఆమేన్. కీర్తన గ్రంథము 139వ కీర్తన 24. నీకు ఆయాసకరమైన మార్గము నా యందునదేమో ప్రభువును ప్రేమించే వారులారా. కీర్తనగాడు అంటాడు, నీకు ఆయాసకరమైన మార్గము నా యందునదేమో చూడు. ఆయాసకరమైన మార్గము ఏం చేస్తుందంటే, మనం చూడండి ఈ దినాల్లో ఆయాసం గురించి జనాలు ఎక్కువగా పట్టించుకుంటా ఉన్నారు. ఏది ఏదోవరకు ఏ గుండె ఉన్న వాళ్ళకు, ఏ గుండె ఆపరేషన్ జరిగిన వారికో ఆయాసం వస్తే కష్టం. కానీ కరోనా దినాలలో ఎక్కువ మంది దేంతో బాధపడుతూ వచ్చారు, ఈ ఆయాసమే. అది ప్రాణమును ఏం చేయదు, నిలకడగా ఉన్నది. అట్లాగే దేవునికి ఆయాసకరమైన మార్పు మనం ఎందుకుంటే మనము కూడా నష్టపోతాం, ఆత్మీయులుగా, శారీరకంగా కాదు. ఎక్కడ అందుకే కీర్తనగాడు అంటాడు, నీకు ఆయాసకరమైన మార్గం నా ఎన్నున్నదేమో చూడు. మన ఎందు ఆయనకు ఆయాసకరమైన మార్గాలు ఉండకూడదు. అయితే ఆయాసకరమైన మార్గం అంటే ఏంటి? ఆయాసకరమైన మార్గం అంటే ఏంటి? అసలు ఆయనకి ఆయాసకరం తెప్పించేది ఏంటి? ఒకవేళ తెలిస్తే మంచిది, తెలియకపోతే ఈ దినము కొన్ని సంగతులు మనం ఏం చేస్తాం, చూస్తాం. ఆయనకు ఆయాసకరమైనది, మనకు ఆయాసకరమైనది కాదు. మనకు ఆయాసకరమైన కొన్ని సంగతులు ఉంటాయి. మనకు ఎవరైనా ఇష్టం లేదనుకో, వాళ్ళతో కలిసి ఉండాలంటే ఎలా ఉండదు మనకు? వాళ్ళకి ఎలా ఉంటుంది? ఎందుకంటే వారితో ఉండడము కష్టంగా ఉండదు. ఎదుగుతా ఉన్నారా? చూడండి, మనము ఒక చోట ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఏదైనా ఒక ఆటోలో పోతా ఉన్నప్పుడు, బస్సులో పోతా ఉన్నప్పుడు కొంచెము కానీ అంటే అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నవారు ఎవరైనా ఎక్కారనుకో, తగ్గుతూ ఉన్నాడు, ఎట్లా ఉంటుంది మనకు? ఎప్పుడు దిగుతారా బాబు అంటే దానివల్ల మనకి ఏదైనా నష్టం వస్తుందేమోనని మన భయం కదా. కాబట్టి మన జీవితంలో జ్ఞాపకం పెట్టుకోవాలా, మనకు ఆయాసకరమైనది ఏంటో మనకు తెలుసు.
మనకు ఆయాసకరమైన మార్గం ఏంటో మనకు తెలుసు. మనం ఉండాలంటే చూడండి, ప్రేమగా ఉన్న వాళ్ళ ఇంట్లో ఎంతకాలమైనా ఉంటాం. అదే ఇష్టం లేని వారితో ఉండాలంటే కష్టం కదా. ఇష్టం లేని వారితో ఉండాలంటే కష్టం. అయితే దేవునికి ఆయాసకరమైంది ఏంటి? దేవునికి ఆయాసకరమైంది ఒకవేళ దగ్గర ఉందా, ఉంటే దాని నుంచి నువ్వు ఏం చేయాలా? విడిపించి ఒప్పుకోవాలి. దేవుని దగ్గర వాణిజ్యమైంది ఉంది. ఒకవేళ ఉన్నాయేమో చూస్తాం. 4 సంగతులు చూస్తాం. చూడండి, మన పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 19వ అధ్యాయం. మత్తయి సువార్త 19వ అధ్యాయం 14వ వచనం. ఆయన శిష్యులు తీసుకుని వచ్చిన వారిని గద్దింపగా యేసు చిన్న పిల్లలను ఆటంకపరచగా వారిని నా ఎదురుకు వానిడి పరలోక రాజ్యం. దేవుడు శిష్యులు ఎవరు ఆటంకం వచ్చింది? ఎవరు? శిష్యులే. కానీ అది దేవునికి ఇష్టం లేనిది, అంటే దేవునికి ఆయాసకరమైనది. అదవుతామని చెప్పింది. మత్తయి సువార్త 19వ అధ్యాయము 14వ వచనంలో లేదా 11వ వచనంలో కొందరు తల్లులు వారి బిడ్డలను యేసుక్రీస్తు దగ్గరకు ఏం చేశారు? తీసుకొస్తే ఈ క్రమంలో శిష్యులు అంటా ఉన్నారు, వారిని ఏం చేస్తూ ఉన్నారు? ఆటంకపరుస్తూ ఉన్నారు. ఆటంకపరచడము దేవుని దృష్టికి ఎట్లా ఉంది? ఆయాసమే. ఎందుకంటే ఆయన అంటాడు కదా, చిన్నపిల్లలను ఆటంకపరచవద్దు, వారిని నా దగ్గరకు రానివ్వండి, ఇలాంటి వారిది పరలోక రాజ్యం. మొట్టమొదటిగా ఆయన ఆయాసకరమైంది. ఎన్నో సంగతులు బైబిల్లో ఉంటాయి. అయితే మన గ్రామంలోనికి ఈ దినం మనం తెచ్చుకోవాల్సింది ఏంటంటే 4 సంగతులు. ఏంటంటే ఆటంక పరుచుట లేకపోతే ఆటంక పెట్టుట. ఈ 2 సంగతులు ఉంటాయి. మనము దేవుని దగ్గరికి వచ్చేవారికి ఎట్లా ఉండాలా? ఒక సహోదరి, ఒక దైవ సేవలు ఉన్నాడట. అమ్మ, నువ్వు ప్రార్థనకు వెళ్తామని విన్నాను, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళట్లేదంట కదా, మా సంఘానికి రమ్మా అంటే ఆవిడన్నట, మీ సంఘానికి పలానా సహోదరు వస్తా ఉంటా వస్తుంది. ఆవిడ వస్తే నేను రానన్నా. ఆవిడ వస్తే ఎందుకు రావు? ఆవిడకి నాకు ఏం చేయదు. ఇప్పుడు సంగతి ఏదైనా కానీ ఆవిడ ఆటంకపరిచే విధానంగా ఉందా లేదా? అంటే లాభ నష్టాలు లేకపోతే యథార్థత లేకపోతే ఎవరు తప్పు ఎవరు తప్పు అనేది కాకుండా యేసుక్రీస్తులో విశ్వసించిన తర్వాత ఒకరికి ఆటంకంగా నువ్వేం చేయకూడదు. అట్లాగే మన జీవితం ఉండాలి. అందుకే ఎక్కడికక్కడ ఏం చేయాలా? తగ్గించుకుని పోవాలి. ఎక్కడికక్కడ ఒప్పుకుని పోవాలి. ఎక్కడికెక్కడ ప్రేమించి దాటిపోవాలి. ఎందుకంటే అసూయపడటం సులువే. దాన్ని బట్టి ఒక ఆత్మని ఏం చేయాలా? ఆటంకపరిచేవారు ఉంటారు. ఇది దేవుడికి ఆయాసకరమైనది. అందుకే దేవుడు ఆయన్ను సిలువ వేయడానికి అప్పగించడానికి వచ్చిన ఇశ్రాయేలు యోధాను ప్రేమించినాడు. కత్తులతో గుదిలతో వచ్చి ఆయన ఒక దాసులు లేదా ఆయన తీసుకుపోవాలని వచ్చిన వారిని కూడా ప్రేమించాడా? అసలు యేసుక్రీస్తు వారు ఎవరికైనా ఆటంకంగా ఉన్నాడా? ఆయన మీద అసూయ పెట్టిన వారి విషయం అది వేరు. అది వారు నరకానికి పోతలు అవడానికి తప్ప వేరేది కాదు. ఎందుకంటే వారికి ఇచ్చి నరకానికి పోతారు. ఎవడు ప్రేమించాడు? వారి లాభాపేక్షణ పెట్టు లేకపోతే వాళ్ళ ప్రతి గర్వాన్ని పెట్టు వాడు దేవునితో సరైన సహవాసం లేదు, అది వేరే విషయం. కానీ దేవుడు అందరిని ఏం చేస్తూ వచ్చాడు? ప్రేమిస్తూ వచ్చాడు. యేసుక్రీస్తు గారికి చిన్నతనం తెచ్చాడు. కానీ వారిని శిష్యులు ఏం చేస్తూ ఉన్నారు? ఆటంకపరుస్తూ ఉన్నారు. ఆటంకపరుచుకునేది. అందుకే నీ జీవితంలో నువ్వు ఎవరికి ఏం చేయకూడదు? ఆటంకంగా ఉండకూడదు. ఆటంకపరిచే విధంగా కూడా
ఉండకూడదు. ఎందుకంటే ఒకవేళ దేవుడికి ఇష్టమైనది కాదు ఇది. దేవుడు ఆ దావీదు అంటాడు, నీకు ఆయాసకరమైన మార్గము నా ఉన్నదేమో చూడుము. ఆ తర్వాత విషయం వేరు, నిత్య మార్గంలో నడుచుకుంటే ఆయాసకరమైన మార్గం లేకపోతే నువ్వు ఎక్కడికి పోయే మార్గంలో ప్రయాణిస్తా ఉన్నట్టు? నిత్య మార్గం, నిత్యత్వం చేరే మార్గం. మొట్టమొదటి నువ్వు నేను గమనించవలసింది ఏంటి అంటే, ఆయాసకరమైంది ఆయనకు ఆయాసకరమైనది దగ్గర లేకుండా చూసుకో. ఆయనకు ఆయాసకరమైనది ఏంటంటే ఆటంక పరుచుట, అయితే ఆటంకంగా ఉండుట. ఈ రెండు సంగతులు, ఆటంకపరచుట, ఆటంకంగా ఉండుట. ఆటంకపరుస్తూ ఉంటే ఆ చిన్నపిల్లలను వారు తెచ్చింది మంచి ఉద్దేశమే. ఎందుకంటే ఆయన దయగలిగిన దేవుడు, కృపగలిగిన దేవుడు, కరుణగల దేవుడు. ఆయన హస్తము వారి బిడ్డల మీద ఉన్నారని వారి ఆశ. అయితే శిష్యులు ఏం చేస్తూ ఉన్నారంటే ఆటంకపరుస్తారు. ఏం చేస్తూ ఉన్నారు? ఆటంకపరుస్తూ ఉన్నారు. ప్రభువుకు ఆటంకపరిచేది దేవుడికి ఆయాసకరం తెచ్చింది. దేవుడు అన్నాడు, అయ్యా మీరు వారిని ఆటంకపరచు, నా ఎద్దుకు రాని, ఇలాంటి వారిది పరలోక. నీ నా జీవితంలో మన దగ్గర ఉండకూడదు ఏంటి? ఆయనకి ఆయాసం తెచ్చేది ఏంటి? ఆయనకు ఆయాసం తెచ్చేది ఏంటి? ఆటంకపరిచేది. అందుకే ఎవరినైనా ఏం చేయాలి? ప్రేమించాలా, ఆహ్వానించాలా, పరామర్శించాలా. అంటే భౌతికంగా కొన్ని సంగతులు ఉంటాయి. ఒకవేళ మన ఇంటి పక్క వారికి మనకు సరైనటువంటి రిలేషన్ ఉండకపోవచ్చు. ఒకవేళ నువ్వు ప్రేమించినా కానీ వారు నిన్ను, అది వేరే విషయం. అయితే నీవు మటుకు వారికి ఏం చేయకూడదు? ఆటంకంగా ఉన్నావా? దేవుడు మెచ్చే మార్గం దగ్గర లేదు. ఆయనకు ఆయాసం తెప్పించేటువంటి స్థితి దగ్గర దేనించి నీవు నన్ను విడిపించబడాలి. ఇది మొదటి. రెండో చూస్తాను చూడండి, మన పరిశుద్ధ గ్రంథంలో నుండి మార్కు సువార్త 16 అధ్యాయం. మార్కు సువార్త 16 అధ్యాయం 14 వచ్చింది. మార్కు సువార్త 16, 14. పిమ్మట 11 మంది శిష్యులు భోజనం కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తర్వాత తను చూచిన వారి మాట నమ్మునందున వారి అపనమ్మిక ఏంటది? అపనమ్మిక. యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఉన్నప్పుడు వారికి బోధించిందే అది. ఏం బోధించాడు? నేను పాపను రక్షించడానికి వచ్చినాను. వారి కొరకై నేను సిలువకి ఎక్కుతాను. వారి కొరకై నా కడల రక్తపొట్టు వరకు కాలుస్తాను. వారి కొరకై నా ప్రాణము ఆ మధ్యాకాశంలో, భూమికి ఆకాశానికి మధ్య అడ్డపోయే నిలువుపోయే మీద ఏం చేస్తాను? సమర్పిస్తాను. తర్వాత చనిపోయి పారిపడి తిరిగి లేస్తాను. ఇదే శిష్యులకు చెప్పింది. అయితే వారు ఏం చేయలేదు. ఒకవేళ అపనమ్మిక ఉంటే కనుక నువ్వు దేవుడికి ఆయాసం తెచ్చేవాడికి ఉంటావు. ఎదుగుతున్నావా? ఇది దేవుడికి ఆయాసం తెచ్చే పనులు ఒకటి. మొట్టమొదటిది ఏంటి? ఆటంకపరిచే విధానం. అంటే దేవుని మందిరానికి వేరొకరు రావడానికి నువ్వు ఆటంకంగా ఉంటే ఆయనకు నువ్వు ఎలా ఉన్నట్టు? ఆయాసం తెచ్చేవాడు ఉన్నట్టే. ఒకవేళ ఉంటే ఒప్పుకోవాలా, ప్రభా నన్ను బట్టి ఈ సహోదరు ఎలా ఉంది, నన్ను బట్టి ఈ సహోదరు ఎలా ఉన్నాడు, వారు నీ మందిరానికి రావడానికి నేను ఆటంకంగా ఉన్నాను, ప్రభా నన్ను తప్పించు. ఆటంకం నుంచి శిష్యులు ఎవరి కొరకు ఆటంకం ఉన్నారు? ఎవరి కొరకు? చిన్న బిడ్డలను ఆయన దగ్గరికి రావనివ్వకుండా ఆటంకంగా ఉన్నారు. ఒకవేళ నీవు ఎవరైనా రానివ్వకుండా ఆటంకం ఉన్నావా? దేవుడి సన్నిధి. ఎంతోమంది చెప్తా ఉన్నారు, ఇది నాడు వెళ్తా ఉన్నావా? నేను యేసుక్రీస్తులో నమ్ముకున్న తర్వాత మన జీవితంలో వచ్చింది ప్రేమ తప్ప ఇంకోటి కాదు. అదే ఒక సేవకుడు ఒక ఇంటికి విజిట్కి వెళ్ళాడు. విజిట్కి వెళ్ళిన తర్వాత
సహోదరుడు వస్తుందట, సహోదరుడు రా అంటే రాదు అనేక పర్యాలు వెళ్తా ఉన్నాడు. ఒక దినము విసిటింగ్కి వెళ్తే సహోదరుడు అయ్యగారు కూడా ఉన్నాడు, ఇంటికాడ అయ్యగారు కూడా ఉన్నాడు. ఆయన సరే పాస్టర్ అంటే గౌరవం ఆయనకు వచ్చాడు కదా అని చెప్పి కుర్చీ వేసి కూర్చోమన్నాడట. అమ్మగారు బాగా నుంచి వచ్చి వందనాలండి పాస్టర్ గారు అని చెప్తే మాట్లాడుతామండి, టీ పట్టుకొస్తానని చెప్పి ఏం చేసింది, లోపలికి. ఇప్పుడు ఎవరెవరు ఉన్నారు, అయ్యగారు పాస్టర్ గారు ఇద్దరు ఉన్నారు. ఎదురుంటే దేవుడి సేవకు చెప్పేదేంటి, దేవుడి సేవకు అడిగేదేంటి, అయ్యా ఎందుకు కాలంతో వృధా చేస్తారు, మన దగ్గర రండి, అప్పొస్తుంది చక్కగా మీరు కూడా రండి ఆయన అన్నాడట. ముందు ఆవిడ మారమన్న తర్వాత మొత్తం ఉన్నాడు. ఏమన్నాడు, ముందు ఆవిడ మారమనండి, తర్వాత ఏంటి కారణం అంటే యేసుక్రీస్తు ప్రభు ప్రేమను ఆమె ఏం చేయకపోతా ఉంది, చూపించలేకపోతా ఉంది. ఆమె లేదా ఆయన రావడానికి ఇప్పుడు ఆటంకాలు ఆయన భార్య. సో ఆవిడ మందిరానికి వస్తుంది, కానీ ఇంకొకరు రావడానికి ఎలా ఉంది అంటే ఆమె ఇంట్లో చూపించేటువంటి సంగతులు కావచ్చు, ప్రభునందు ప్రేమించు వారిలా అన్నీ మంచిగా ఉంటాయని చెప్పాం, అందరూ మంచిగా ఉంటారని చెప్పాం. కాకపోతే యేసుక్రీస్తు ప్రభు నన్ను నువ్వు మంచిగా ఉండాలి ఎదుగుతా ఉన్నావా, అందరూ మంచిగా ఉంటారని మనం చెప్పాం. యేసుక్రీస్తు ప్రభు నమ్మిన నువ్వు ఏం చేయాలా, మంచిగా ఉండాలి. అది ఎదుగుతా ఉన్నావా. లోకానికి నీకు వ్యత్యాసం లేకపోతే, లోకానికి నీకు తేడా లేకపోతే, మరి యేసుక్రీస్తు ప్రభు నమ్ముకున్నా అని చెప్పిన నీకు ఇంకేంటి ఉపయోగం. ఆమె ఏం చేసిందంటే ఆటంకంగా ఉంది. ఏంటది ఆటంకంగా అంటే తప్పు నిర్ణయించడం మన పని కాదు. ఆ సహోదరుడి కార్యక్రమం అని చెప్పము, సహోదరి కార్యక్రమం మనము ఒకవేళ ఆయన రాలేక ఆవిడ మీద నెపమోపడేమో అది మనకు తెలియదు. కానీ అంటే మెట్టుకు సంగతి ఏం చెప్తా ఉన్నామంటే ఒక విధానంలో మనం చూడగలిగితే ఒకవేళ ఆవిడ ఆటంకంగా ఉందా, ప్రభుత్వం ప్రేమించే వారిలా మన జీవితంలో ఆటంకపరిచే విధానంగా. రెండవదిగా దేవుడికి ఆయాసకరమైన మార్గం ఏంటంటే అపనమ్మిక. ఏంటది అపనమ్మిక. నువ్వు దేవుడి దగ్గరికి వస్తా ఉన్నావు, ఆయన నీకు సమస్తము ఇవ్వబడినటువంటి నమ్మిక నీకు ఉండాలా. ఒకవేళ నమ్మిక లేకపోతే నీవు ఆయన దృష్టిలో ఎలా ఉన్నట్టు, ఆయాసకరంగా ఉన్నట్టే. అందుకే దావీదు అంటాడు, నీకు ఆయాసకరమైన మార్గం ఆయనదేమో. దావీదికి ఎక్కడైనా అపనమ్మిక ఉందా దేవుడి మీద, దావీదికి దేవుడి మీద ఎక్కడైనా అపనమ్మిక ఉందా. సౌలుకు కూడా అపనమ్మిక. ఎందుకు, ఆ గుళ్యాన్ని చూసరికి భయం వేసింది. అపనమ్మిక వచ్చేసి గుడారంలో ఏం చేయట్లేదు, బయటికి రావట్లా. దావీదు ఆయన ఎదుర్కోవడానికి పోతా ఉన్నాడు. ఎంత నమ్మిక ఆయనంటే. సౌలు ఆయన నిరుత్సాహపరుస్తూ ఉంటే ఆయన అంటాడు, అయ్యా అరణ్యంలో నేను గొర్రెలు కాసుకుంటా ఉన్నాను, నా గొర్రెలు మందం ఎత్తుకుపోవడానికి, గొర్రెల మందలో పిల్లలు ఎత్తుకుపోవడానికి ఎలుగుబంటి వచ్చిందయ్యా, శ్రమం వచ్చింది. వాటిని నేను ఏం చేశాను, సీల్ చేశాను, కొట్టి చంపేశాను. దాని నుంచి రక్షించిన దేవుడు. దీని నుంచి కూడా దేవుడి దావీదు దగ్గర అపనమ్మిక ఉందా. దావీదుని చూసిన వాడు ఎందుకంటే నీ నమ్మికను బట్టి గొప్ప కార్యాలు జరుగుతాయి. ఒకవేళ అపనమ్మిక దేవుడు నమ్మిక అపనమ్మికున్నావు అనుకో, ఎంతమందికి అది అందిస్తావు అడుగుతున్నావా. ఎందుకంటే నీ జీవితంలో నీకే లేదా అయినది నమ్మిక లేకపోతే నిన్ను బట్టి దేవుడికి ఎట్లా ఉంటుంది, సంతోషం ఉంటుందా. ఏంటది ఆయాసమే. నీ జీవితంలో ఒప్పుకుని విడిచిపెట్టవలసింది ఇవే. ఏం చేయాలా, ఒప్పుకుని విడిచిపెట్టవలసింది ఇవే. నువ్వు ఒప్పుకుని విడిచిపెడితే నీకు మేలు.
నువ్వు ఏయో కాదు ఒప్పుకునేది ప్రభా, నేను ఎవరికి ఆటంకంగా ఉండకుండా నాకు సహాయపడు, ఒకవేళ ఉన్నానేమో దాని నుంచి నన్ను విడిపించు, ఒకవేళ అప్రమిక్గా ఉన్నాను ప్రభా. శిష్యు ఇదంతా చెప్పేది క్రైస్తవ వ్యాఖ్యలు కాదు. ఎవరు చెప్తా ఉన్నాడు? ముందు అడ్డగించింది ఎవరు అడ్డగించారు? శిష్యులు. రెండోది అప్రమిక్గా ఉన్నది ఎవరు? శిష్యులే. దేవుడు విశ్వసించిన వారే, దేవుడితో తిరిగిన వారే, దేవుడితో సహవాసం చేస్తున్న వారే, దేవుడు పెట్టింది తినవారే, దేవుడు గొప్ప కార్యాలను చూసిన వారే. ఏలే లోకానికి కాదు చెప్పేది. ఒకవేళ అనుకున్నారేమో క్రైస్తవ యాత్రలో తండ్రి, క్రైస్తవ యాత్రలో కాదు చెప్పేది. ఎవరికి? క్రైస్తవులకే, దేవుడి పేరు పెట్టిన బతుకున్న వారికే, దేవుడితో సహవాసం చేసే వారికే. ఆయన ఇంకా బాగా చెప్పాలండి ఆయన శిష్యులకే. ఆయన శిష్యులు ఎవరు? నీవు నేనే వెళ్తున్నాను. అపరాన్ని కొంచెం బాబు దేవుడి మీద. దేవుడు అంటాడు కదా, నేను సర్వశరీరులకు దేవుడును, నాకు అసాధ్యమైంది ఏదైనా ఆయన చెప్తా ఉన్నాడు. ఆయనకు అసాధ్యమైంది కాదు. నువ్వే నా మాటలా నువ్వు నమ్మకపోతే ఇప్పుడు నువ్వు దేవుడికి ఎలా ఉన్నట్టు? ఆయాసం తెస్తున్నా ఉన్నట్టు. ప్రభునందు ప్రేమించేవాడు. నీ వల్ల దేవుడికి సంతోషం లేదు కదా, ఏముంది? ఆయాసం వస్తుంది. ఎంత కష్టం తెలుసా దేహానికి? ఆయాసం వస్తుంది. ఎందుకంటే సరిగా గాలి ఏం చేయలేము. మనకు రొంపడితేనే సరిగా 1-10 సార్లు తీరుస్తాము. తలపొడి వస్తుంది, జ్వరం వస్తుంది, నాన్న చిరాకు. దేవుడికి నీవు నేను ఉండకూడదు, ఆయాసకరంగా ఉండకూడదు. ఆయాసకరంగా ఉండడానికి అది సామాన్యమైనది కాదు. మా నాన్న చనిపోయే దినాలలో ఆయన శరీరం బ్రీతింగ్ అందేది కాదు. కొంతకాలం ఆక్సిజన్ పెట్టాము. ఆక్సిజన్ పెంచడానికి కూడా ఏం లేదు ఆయన దగ్గర. ఎంత ఇబ్బంది పడేవాడు. డాక్టర్ చెప్పాడు, అయ్యా మనకి ఎక్కడికైనా తీసుకోవచ్చు అంటే, ఎందుకు ఎక్కడ తీసుకుని డబ్బులు తీసుకుంటారు తప్ప లోపల ఆయన ఊపిరితిత్తులు ఏమైనాయి? చెడిపోయినాయి. ఉన్నంత కాలం ఉంటాడు. అంటే ఇప్పుడు బాగానే ఉన్నాడు కదా అంటే బాగానే ఉంటాడు, అనారోగ్యమే కాదు కదా, బాగానే ఉంటాడు. కానీ తర్వాత సిచ్యువేషన్ ఏంటంటే ఆయన బాగా మీరు ఏం చేయలేదు, చూడలేరు అంటాడు. ఆ చనిపోయిన దినాలలో ఆ ఊపిరి అందక ఆయాసం పోతూ ఉండేవాడు. మనం కూడా దేవుడికి అలా ఉన్నాం. మనము ఆయన రక్షించినందుకు ఆయన సంతోషం లేదు. ఏమన్నా ఆయన మన గురించి ఆయనకు ఆయాసం. ఎందుకుంది ఆయాసము? ఎందుకుంది? ఎందుకంటే మొదటిది ఏంటి? అనేకులకు ఆటంకంగా ఉన్నాం. రెండోది ఏంటి? ఎంత అభినమ్మతో మనం ప్రభువును ప్రేమించే వాళ్ళ నమ్ముకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వారిని బట్టి దేవుడికి సంతోషమే. మోషే ఉన్నాడు, ఆయన బట్టి దేవుడికి ఎంత సంతోషం. సముద్రాన్ని కల చాపంటే ఏం చేశాడు ఆయన? చాపాడు. నువ్వు నేను చెప్తామా? దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. మనం అనుకుంటాం సముద్రాన్ని కర చాపడం ఏంటి? కర్రలో ఏం లేదు, కర్ర చాపమన్న మాటలో ఉంది. వెళ్తున్నావా? అది ఎంత పెద్దదైన సముద్రము పెద్దదే. ఈ భూమి సముద్రంతో పోల్చుకుంటే భూమి పెద్ద, సముద్రం పెద్దదా? 4 వంతుల్లో 3 వంతులు ఏముంది? నీరే ఉంది భూమి మీద. ఒక వంతే భూమి, కామదంతా నీరే. దేవుడు మోషే అన్నాడు, కరచాపు అది కూడా సాగిపో. ఎంత ఇప్పుడు మోషేని బట్టి దేవుడికి ఆయాసమా సంతోషమా? సంతోషమే కదా. మనల్ని బట్టి సంతోషం, ఆయాసమా? ఆయాసం. ఈ ఆయాసం నుంచి విడిపోయి దేవుడిని నువ్వు దేవుడు విడిపించాలి. నీకు ఆయాసకరమైన మార్గం ఆయన ఉన్నదేమో. ఆయాసం ఎవరికి ఆయాసం? ఆయాసం ఎవరికి? అది తెలియకపోతే నేను అంత చెప్పినది అర్థమైంది. ఆయాసం ఎవరికి? నాకా? మీకా? ఎవరికి? దేవుడికి. నీకు ఆయాసకరమైన మార్గం అంటే ఎవరికి? దేవుడికి. నీకు ఆయాసం ఉంటే 1 నిమిషం కూడా ఉన్నావు నువ్వు. ఉదాహరణకు రాత్రి వస్తా ఉన్నాను, మీరు వచ్చేసిన తర్వాత మళ్ళా సమస్యలో మీటింగ్ పెట్టారు. రాత్రి 11 ఆయనకి బస్సు అంటే సమస్యలు ఏమిటారు? మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెడితే రాత్రి 10 మీటింగ్ 10:10:30 వస్తూ ఉన్నాను.
వస్తూ ఉంటే సమస్య మన సింగారం దాటిన తర్వాత ఆడ చెత్తకి నువ్వు పెట్టాడు. ఏం పెట్టాడు? నువ్వు పెట్టాడు. పొగ అంతా వేసింది. చాలా లెక్క ఎక్కడి నుంచి ఇంచుమించు ఎక్కడికి మన రోడ్ అంత లెక్క అంతా పొగే. ఇప్పుడు ఆ పొగలోకి రావాలంటే 2 నిమిషాలు ఉంటాం అక్కడ. ఆ పొగలోకి ఎప్పుడు బయట వెళ్ళిపోవాలా? ఎందుకు పొగ మనల్ని ఏం చేస్తూ ఉంది? ఆయాస కొడుతూ ఉంది. అరే ఇంత జ్ఞానం ఇంత లెక్క ఏంటంటే బుద్ధినాడు. అది రాత్రి ఆ సమయంలో ఎవరో తిరిగినా ఇంటుంటాడు. అది చాలా లెక్క ఉంది. ఆ పొగ గాలికి మొత్తం కమ్మేసింది. అక్కడ మనకు సరైనటువంటి బ్రీతింగ్ ఏం చేయదు. 1 నిమిషం ఉంటాం అక్కడ. ఉన్నాం అనుకున్నాను కొంచెం. అప్పుడు దాకా నెమ్మదిగా వచ్చినండి. అప్పుడు యాక్చువల్గా ఏం చేసి కొంచెం ఫాస్ట్ పెట్టాను. బయటకు వచ్చాను. వచ్చిన తర్వాత అప్పుడు అని పిలిస్తే ఎలా ఉంది మనసు? ప్రశాంతంగా ఉంది. దేవుడికి మీ దగ్గర నుంచి ఏం చేయాలా? ప్రశాంతంగా ఉండాలా. నా బిడ్డ వస్తూ ఉందండి, ఆయాసంగా ఉండకూడదు. ఉంటే నువ్వు విడిపించబడాలి. దావీదు అంటాడు, నీకు ఆయాసకరమైన మార్గం ఆయన ఉందని చూడుకోవా, దాన్ని విడిపించడం విడిపించబడతావా? ఆయన ఆయాసకరమైన మార్గం ఏంటంటే చెప్తా ఉన్నాం. మొట్టమొదటిది ఏంటి అమ్మా? పట్ల ఆటంకపరచుట. రెండోది ఆపడం. మూడోది చూస్తామా? చూడండి, అదే బాగా చదవండి. 16 మార్క్స్ 16, 14 చదవండి. గట్టి చదవండి. భోజనము కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తర్వాత తను చూచిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మిక నిమిత్తం. మూడోదేంటి? అంటే హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. దేవాలయం చూపిస్తుంది. హృదయం కఠినపరుచుకునేవాడు ఎక్కడ పడతాడు? కీళ్ళు పడతాడు. హృదయాన్ని కఠినపరుచుకుని ఏం పడతాడు? దేవుడు వచ్చి హృదయాన్ని కఠినపరుచుకోకు, అర్థం చేసుకోవాలి. హృదయాన్ని కఠినపరుచుకున్నవాడు ఏం చేస్తాడు? కీడు. హృదయాన్ని కఠినపరుచుకుని ఉన్నాడు అప్పుడు బైబిల్. ఎవరైనా ఎంత కఠినపరుచుకున్నాడు? ఎన్ని అద్భుతాలు చూశాడు. ఆయన కఠినమైన హృదయం. ఎక్కడ పడ్డాడు? ఎర్ర సముద్రంలో పడ్డాడు. ఎక్కడ పడ్డాడు? మళ్ళా లేవలా. హృదయాన్ని కఠినపరుచుకోకు. హృదయాన్ని కఠినపరుచుకుంటే దేవునికి ఆయాసమే. నీ కొడుకున్నాడు అనుకోండి, నీ మాట ఎంటలేదు, నువ్వు చెప్పిన ఎంటలా, ఎంత కట్టుబడి పెట్టి నువ్వు అన్నగానే ఎంటలా. ఇప్పుడు వాడిని బట్టి నీకు ఎట్లా సంతోషమా దుఃఖమా? దుఃఖమే కదా. అంటే దేవుడికి నువ్వు ఎలా ఉండాలా? నువ్వు సంతోషంగా ఉండాలా. దావీదు మాటలు సామాన్యమైనవి కాదు. ఆయన అంటాడు, నీకు ఆయనకు ఆయాసం ఏమంటే ఈయనకెళ్ళి అప్పుడు మా నాన్న ఉన్నాడు, ఆయన గుంట్లో పోలేదు, చనిపోతా ఉన్నాడు. ఆయనకు ఆయాసం, నాకేమైనా ఆయాసం కదా? కోణంలో పాడలు అంటున్నారు, కొడుకులు అంటున్నారు, మామలు అంటున్నారు. బాగా ఉంటుంది, కూతురు అంటే బాగా ఉంటుంది, కొంచెం ఏముంటాడు? ఆయన ఆయాసం అయింది, ఆయన బాధ అయింది. దేవుడికి అంత ఆయాసం నేను బట్టి ఎందుకు? నువ్వు హృదయాన్ని కఠినపరుచుకుంటా ఉన్నావు, కానీ అర్థం చేసుకోవట్లేదుగా. ఆయన చెప్పింది వింటలేదుగా. నువ్వు హృదయాన్ని కఠిన చేసుకుంటే కీళ్ళు పడతావుగా. అదే కదా ఆయన చెప్పేది. దావీదు అంటాడు, నీకు ఆయాసకరమైన మార్గం ఆయన ఉన్నదేమో చూడు. ప్రభువుకు దేవుడు సృష్టించిన మీరు హృదయాన్ని ఏం చేసుకోవాలా? భౌతికమైన విషయాలు కూడా జ్ఞాపకం చేసుకోవాలా. అది భౌతికమైన విషయంలో ప్రారంభించి ఎక్కడ వస్తుంది? ఆత్మానుసారమైన విషయాలు తెస్తుంది. భౌతికమైన తగ్గించుకునే విషయంలో కావచ్చు, క్షమించే విషయంలో కావచ్చు, లేకపోతే సాగిపోయే విషయంలో కావచ్చు, ఏదైనా కానీ యేసుక్రీస్తు నమ్ముకున్న తర్వాత ఒక ఆయన అన్నాడు, యేసుక్రీస్తు నమ్ముకున్న తర్వాత ఎట్లా ఉండాలన్నాడు. ఎట్లా ఉండాలా? యేసుక్రీస్తు నమ్ముకుంటే ఎట్లా ఉండాలని అడిగాడు ఒక ఆయన. ఒక షాపు. ఎట్లా ఉండాలి చెప్పండి? ఎట్లా ఉండాలా? యేసుక్రీస్తు నమ్ముకున్న తర్వాత ఎట్లా ఉండాలంటే చచ్చిన శవంలో ఉండాలండి. ఎట్లా ఉండాలా? చచ్చిన శవం ఎలా ఉండదు? దాన్ని గురుకున్నదు, వర్క్ ఉండదు. దాని మీద భారం పెట్టి అని ఉండదా? దానిలో దిక్కు అని ఉండదా? అట్లా ఉండాలి. ఈ నెలలో లేదు కానీ 6 నెలల్లో
సేవకు ఎవరైనా వస్తూ ఉంటే ఆయన సేవకు వస్తా ఉన్నామో చావు చచ్చిలో రావాలండి సేవలు. ఎవరు రావాలి? బతుకున్నవాడు రాకూడదు. బతుకున్నవాడు వస్తే ఏముండదు, సేవ జరగదు. చచ్చినోడు మీద ఏమైతే ఏంటి ఉపయోగం? అడగేడు. సేవ కూడా అంతే. ఒకవేళ ఏదైనా నెమ్మ వచ్చినా కానీ ఏం చేయాలా? క్షమించాలా? ప్రేమించుదా? ఇది జ్ఞాపకం. వారి హృదయ కాఠిన్యము నిమిత్తము ఒకవేళ ఉదయం కట్టుబడుచుకుంటే దీన్ని బట్టి దేవుడికి ఆయాసం. కట్టుబడుచు ఏం చేయాలి? హృదయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అంటే క్షమించుడు నేర్చుకోవాలి. ఆయాసకరమైన దాని నుంచి ఏం చేయాలా? ఏనైనా ఒకటి చూసి ముగిస్తాడు. 4 మన పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 19 మత్తయి సువార్త 19:22 చదవండి. అయితే ఆ యవనుడు మిగుల ఆస్తి గలవాడు ఆ మాటని వ్యసనపడచ్చు వెళ్ళిపోయి యేసు తన శిష్యులను చూచి ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడంలో వీటి విషయముగా యేసుక్రీస్తు గమనిస్తూ వచ్చాడు. ఆయన మంచి ఆలోచన కలిగి వచ్చాడు, మంచి ఉద్దేశం కలిగి వచ్చాడు. అయితే ఏం చేశాడు? యేసుక్రీస్తు వారు చెప్పిన మాటను ఆయన ఏం చేయలేదు. ఆ తర్వాత అంటాడు దేవుడు, ధనవంతుడు దేవుడి రాజ్యంలో ప్రవేశించగా ఆయనకు ఆ యవనస్తుని బట్టి ఆయన హృదయం ఎలా ఉంది? వ్యసన పడతాం, దుఃఖపడతాం. అయ్యో, శ్రేష్టమైన రాజ్యాన్ని కాదనుకున్నాడే, నా మాటను విశ్వసించలేకపోయినాడే, నా మాటను నమ్మలేకపోయినాడే, ఆ భౌతికమైన దాన్ని విడిచిపెట్టలేకపోయినాడే. ప్రభువునందు ప్రేమించు వారులారా, ఈ ఉదయకాల సమయంలో యేసుక్రీస్తులో మనకు ఆయాసకరమైన మార్గం ఏమన్నా చూడాలా? వాటిని విడిచిపెట్టడానికి నువ్వేది యథార్థంగా ఒప్పుకోతే నష్టపోతావు. ఆయనకి ఏమీ ఇబ్బంది ఏమి రాదు, నీకే నష్టం. ఆయనకు ఆయాసకరమైన మార్గము నీ ఎందుంటే నీకు నష్టం. కాబట్టి ఉన్నావా? ఒకవేళ ఆటంకపరిచే విధానంగా ఉన్నావా? ఒకవేళ అపనమీతో ఉన్నావా? ఒకవేళ ఉదయ కాఠిన్యంతో ఉన్నావా? ఒకవేళ ఆయన తోడనడతా ఉన్నా, చందనడతా ఉన్నా, విడిచిపెట్టిపోతా ఉన్నావా? ఒకవేళ ఇవి ఉంటే అవి నీకు నష్టం, ఆయనకు ఆయాసం. కాబట్టి ఒప్పుకో, విడిచిపెట్టు, మేలు పొందుతావు. దేవుడు గొప్ప ఆశీర్వాదం నిన్నను. కాబట్టి ఆ రీతిగా ఆయనకు ఆయాసకరమైన మనము చూసి విడిచిపెట్టి మేలు పొందిన పడతాయి. దేవుడు మనకు సహాయము. ప్రార్థన చేసి గొప్ప ప్రార్థన చేస్తాము. దయచేసి ప్రార్థన చేయండి. విన్నపడని చెప్తా ఉన్నాము, ప్రార్థన చేయాలి. ఏం చేయాలా? ప్రభా, నీకు ఆయాసకరమైన మార్గం ఉన్నాయో చూడు. దాగా చెప్పాడు కదా, అలా నేను కూడా అడుగుతా ఉన్నాను. ఆయాసకరమైన మార్గం ఉందేమో చూడు. 4 సంగతులు చెప్పాము. ఒకటి అపనమ్మిక, రెండోది మొదటిది ఆటంకపరచుట, రెండోది అపనమ్మిక, మూడోది ఉదయ కాఠిన్యం, నాలుగోది ఆయన మాట విన్నటువంటి ఒకవేళ ఇవన్నీ ఉన్నాయేమో చూడు ప్రభా. ఉంటే ఇవన్నీ విడిపించు. ఉన్నాయి ప్రభా, కొన్ని విడిపించు, ఇచ్చే మార్గం నడిపించు. అప్పుడు నీకు సంతోషము, నా జీవితానికి ప్రార్థన వేరు ప్రభా. వాళ్ళని కాపాడు, వీళ్ళకి ఆరోగ్యం ముందు సాయం చేయి, లేకపోతే వాళ్ళని రక్షించు. ఇది వేరు, అది ప్రార్థన. ఒప్పుకోలేటేంటి? నీ జీవితంలో ఆయనకు ఆయాసకరమైన ఏమన్నా చూసుకోవాలా, వాటిని ఆయన ఒప్పుకోవాలా, విడిచిపెట్టాలా, అది ఒప్పుకో. ఆ రీతిగా ఒప్పుకోలు ప్రార్థన కలిగి ఉంటాము. క్లుప్తముగా వాక్యానుసారంగా ప్రార్థిస్తురండి. కాన్ఫరెన్స్ వారు కూడా ఒప్పుకోలు ప్రార్థన చేస్తారు. తర్వాత మనము ప్రార్థన కొరకై చేరుస్తాం. చేయి.